వెల్కమ్ టు ఐబీటీవీ. ఖమ్మం నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. పేద విద్యార్థుల ఆహారం చదువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మల్ హృదయ్ స్కూల్ నుంచి కొత్త మున్సిపాలిటీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గరికపాటి నరసింహారావు దిష్టిబొమ్మకు కోడిగుడ్లతో కొట్టి దహనం చేశారు. ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు ఆయన ప్రవచనాలు ఆయన చేసుకుని కాలాన్ని వెళ్ళబుచ్చకుండా మొన్న పేద విద్యార్థుల చదువులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితుంది. ఇవాళ గరికపాటి నరసింహారావు ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందించడం లేదు, యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలను అందించడం లేదు. ఇవాళ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కానివ్వండి, అదే విధంగా యూనిఫామ్లు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది విద్యార్థుల హక్కు. కానీ ఏదైతే ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు ఉన్నాడో పేద విద్యార్థులకి ఎందుకు పాఠశాలలలో చదువుకునేటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలి, వాళ్ళకి గుడ్డు పెట్టడం కాదు, అరెస్ట్ చేయాలి, ఆయన పైన ఎస్సీ ఎస్టీ క్రిమినల్ కేసులను కూడా పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటిది కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులే. ఇవాళ పూట గడవక రోజు పనికి వెళ్తేనే ఇవాళ కడుపు నిండా తిండి తినేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎంతో మంది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వ హాస్టళ్లలో పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వం పెట్టేటువంటి మధ్యాహ్న భోజనాన్ని తింటూ ఇవాళ ప్రభుత్వం అందించేటువంటి యూనిఫామ్లను తీసుకొని పాఠ్య పుస్తకాలను తీసుకొని చదువుకునేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ప్రభుత్వం వాటిని అందించొద్దు అంటూ ఇవాళ చిన్న పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకుతో చాలా దుర్మార్గంగా పోల్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నరసింహారావుని తక్షణమే మన రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఆయన ప్రవచనాలను కూడా రాష్ట్రంలో ఎక్కడ చెప్పనియొద్దని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఖబర్దార్ గరికపాటి నరసింహారావు, నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఎక్కడ నువ్వు ప్రవచనాలు చెప్పినా కానీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ వెనక్కి పోదు. నీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.